వచ్చేసి మ్యారేజ్ డేకి అయితే నేను చిన్న షాపింగ్ అయితే చేశాను. దాన్ని నేను మీతో షేర్ చేసుకుంటాను. చూడండి, చూసి నేను తీసుకున్న శారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. మొదటిసారి ఈ వీడియో అయితే పెడుతున్నాను. చూడండి, నాకైతే ఈ చీర నచ్చింది. నేను ఈ చీర తీసుకున్నాను. నేను పళ్ళు చూపిస్తాను, చూడండి. దీని బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజేనండి. వర్క్ అయితే వేయించుకుంటున్నా, ఇంకా అది రాలేదు బ్లౌజ్. ఇది ఎక్కడో కాదు, మన పెద్దపల్లిలోనే నేను షాపింగ్ అయితే చేశాను. షాప్ పేరు కూడా చెప్తాను. ఈ చీర వచ్చేసి నాకు బాగా నచ్చింది. ఈ చీర అయితే నా కొడుకు తీశాడు. ఇది నా కొడుకు బాగా నచ్చింది ఈ చీర. ముగ్గురు 3 శారీస్ అయితే కొనిచ్చారు నాకు. చూడండి, దీని కొంగు అయితే ఇలా ఉంది. ఒక్క చీర కొనుక్కునే రేట్లో నేనైతే 3 చీరలు అయితే తీసుకున్నాను. అంటే తక్కువ బడ్జెట్లో, తక్కువ రేట్లో 3 శారీస్ అయితే వచ్చాయి. ఫస్ట్ టైం నేను పెళ్లి రోజు కోసం 3 శారీస్ అయితే తీసుకున్నాను. ఎప్పుడైనా ఒక్క చీర తీసుకుంటాను, లేదంటే ఒక డ్రెస్ ఏదైనా తీసుకుంటాను. ఈ చీర వచ్చేసి మా వారికి అయితే బాగా నచ్చింది. మా వారైతే దీన్ని తీసుకున్నారు. ఒక చీర కొందామని వెళ్ళాను, 3 చీరలు అయితే తీసేసుకున్నాను. అంటే ఎక్కువ డబ్బులు పెట్టి ఒక చీర తీసుకునే బదులు అదే డబ్బులు పెట్టి 3-4 చీరలు తీసుకుంటే అప్పుడప్పుడైనా కట్టుకోవచ్చు కదా, డైలీ వారైనా కట్టుకోవచ్చు కదా. అందుకని చెప్పేసి నేనైతే ఇలా తీసుకున్నాను. ఈ చీరలు చూసిన తర్వాత ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఈ చీర వచ్చేసి పోయిన సంవత్సరం మా అమ్మ వాళ్ళ ఇంటికాడ మ్యారేజ్ చేసుకున్నాను. అప్పుడు అమ్మ మ్యారేజ్ చేసి పెట్టింది. నేను ఇంతవరకు దీన్ని కట్టుకోలేదు, కానీ ఇప్పుడు పెళ్లి రోజుకైతే నేను దీన్ని కట్టుకుంటా. ఇది ఎలా ఉందో కూడా నేను చెప్పలేదు, చూడలేదు అనమాట. ఇది మొత్తం ఒకేలా ఉన్నది. మిషన్ దగ్గర ఇచ్చానంటే మట్ట పెట్టి అలా పెట్టాను. దీన్ని ఓపెన్ కూడా నేను చేయలేదు చీరను. అంటే కొంగు అలా దీనికి ఏం లేదు, పళ్ళు లాంటిది ఏం లేదు, అంతా రన్నింగ్గా ఉంది. చీరల పేర్లు అడగకండి, నాకైతే పేర్లు అలా ఏం తెలియదు. నేను ఎప్పుడైనా చీర కొనుక్కున్నా అంటే మ్యారేజ్ డే కానీ దసరా కానీ ఎప్పుడైనా తీసుకుంటాను. ఎక్కువ నాకు చెల్లె పెద్దపల్లిలో ఉంటుంది కాబట్టి చెల్లినే తీసుకుంటుంది. షాపింగ్ అంతా వాళ్ళే చేస్తారు. వాళ్ళతో పాటు నాకు చీర తీసుకుంటే నేను కట్టుకుంటాను. ఇవి ఎక్కడ తీసుకున్నా అంటే శారీస్ ఇవేమో వెంకటేశ్వర షాపింగ్ మాల్. ఈ చీర వచ్చేసి నేను ఎప్పుడు వెళ్ళినా వెంకటేశ్వర షాపింగ్ మాల్కి వెళ్తాను. ఒకటి, రెండోది వచ్చేసి కంచి. ఇవి కంచిలో తీసుకున్నాను. కంచిలో శారీస్ కానీ డ్రెస్సులు కానీ చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అందరికీ బాగుంటాయి డ్రెస్సులు. మన బడ్జెట్లో తక్కువ నుంచి ఎక్కువ వరకు అన్నీ ఉంటాయి. అట్లానే బ్లౌజులు పెద్ద డిజైన్ అయితే ఏం లేదు, రౌండ్ నెక్కే నా బ్లౌజు. రౌండ్ నెక్కే పెట్టించుకుంటాను. డోరీస్ ఒకటి చెల్లె పైపింగ్ చేసి కుట్టింది. చెల్లినే కుడుతుంది బ్లౌజులు ఎప్పుడు. ఇలా పైపింగ్ అంతే, థ్రెడ్ పైపింగ్ వేయించుకొని డోరీస్, ఫుల్ హ్యాండ్స్. బ్లౌజ్ కూడా బాగుంది. దీనికి కొంచెం మంచి అయితే సరిపోలేదు, ఇలా అతుకుపడింది, ఫుల్గా అతుకుపడింది. అన్నీ రౌండ్ నెక్కే ఉంటుంది దాదాపుగా. మళ్ళీ అలాగే అట్లానే ఆన్లైన్లో 2 చిన్న నెక్ సెట్ అయితే తీసుకున్నాను. ఒకటి వచ్చేసి ఇది తక్కువ రేటు పడుతుందని నేను తీసుకున్నాను. ఇలా ఉంది. ఇంకోటి అయితే నేను బయట షాప్లో ఇది అడిగిన 700-800 అని చెప్పారు. ఇందులో అయితే చాలా తక్కువ పడింది. చూపిస్తే చూడండి, చెక్కమ్మతో సహా. ఇప్పుడు ఇది బాగా రన్ అవుతుంది. చాలామంది యూట్యూబ్లో కూడా దీన్ని బాగా పెట్టేసుకుంటున్నారు. చాలామంది తీసుకున్నారు, నేను చూశాను. నేను మొన్న ఒక షాప్లో చూసిన, అడిగితే 800 అలా అన్నారు. ఇది మీషోలో అయితే చాలా తక్కువగా పడింది. కనిపిస్తుందా?
ఇక్కడ వేస్తా చేతి, ఇక్కడ చూడండి ఇలా అన్నమాట. దీనికి కూడా చెవి కమ్మలు ఇయరింగ్స్ చాలా బాగుంది. ఇది నేను పెట్టుకొని చూసాను, చాలా బాగుంది. కొన్ని బయట తక్కువ రేటు ఉంటుంది, కొన్ని ఆన్లైన్లో తక్కువగా ఉంటుంది. కానీ నేను ఎక్కువ ఆన్లైన్లోనే తీసుకుంటా, ఏవైనా సరే ఆన్లైన్లో తీసుకుంటా. డ్రెస్సులు కానీ, కొంచెం శారీస్, ఇలా సెట్లు, చిన్న చైన్స్, బ్యాంగిల్స్. చూడండి, ఎవరైనా కావాలంటే దీని లింక్ అడిగినా కూడా నేను లింక్ అయితే పెట్టడం జరుగుతుంది. దీని లింక్ అయినా పెడతాను, దేని లింక్ అయినా పెడతాను ఎవరికైనా కావాలి అని అంటే. ఎందుకంటే ఇవి చాలా తక్కువ రేటుగా ఉన్నాయి ఆన్లైన్లో, బయట షాప్లో అయితే ఎక్కువగా ఉంది. పెళ్లి రోజుకు నేను చేసిన షాపింగ్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలామంది న్యూ మోడల్ శారీస్ ఎప్పుడు వస్తే అప్పుడు కొనుక్కుంటారు కదా, నేనైతే అలా తీసుకొని అవి ఓల్డ్ కానీ గోల్డ్ కానీ నాకు నచ్చిందంటే తీసేసుకుంటాను, అది ఎప్పుడైనా సరే. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తవారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.